కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డాక్టర్ ఏపూరి సోమన్న, కంటోన్మెంట్ నాయకులు, ప్రజానీకం పెద్ద ఎత్తున మద్దతు పలికారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీలో విలీనం ఏకైక మార్గమని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలీనం అయ్యే వరకు తమ పోరాటాన్ని ఆపమని, విలీనం చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కంటోన్మెంట్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూముల బదలాయింపు బాధ్యతను తీసుకుంటానని, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఏవియేషన్ భూముల విషయంలో బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాట పటిమ ఉన్న నాయకుడిగా పేరొందిన ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ విలీనం విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే వరకు వివిధ రూపాలలో తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని, భవిష్యత్తులో కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఉన్నారు. ఈరోజు కంటోన్మెంట్ బోర్డుని స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న కార్పొరేషన్ లో విలీనం చేయాలని డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలో 2-3 రోజులు చూసిన తర్వాత ఈటెల రాజేందర్ గారు, మన ఎంపీ గారు ఏం చేస్తారో, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారో చూసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా మీకు తెలుపుతాము. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కూడా అన్నింటి ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలంతా తొలగిపోయి బాగా డెవలప్మెంట్ ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 నెల క్రితం గ్రేటర్ హైదరాబాద్ని విస్తరించారు. 27 మున్సిపాలిటీస్, 3 కార్పొరేషన్లు కూడా దీంట్లో విలీనం చేసి ఈ యొక్క హైదరాబాద్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి, ఈ ఎక్స్టెన్షన్లో భాగంగా మన మధ్యలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు అన్ని డెవలప్మెంట్ అయిపోతుంది చుట్టుముట్టు, కానీ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ అయితలేదు. కావున ఇది డెవలప్మెంట్ కావాలంటే విలీనం ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. విలీనం కాకుండా ఎప్పటికీ డెవలప్మెంట్ కాదని ఈరోజు అందరితోటి మాట్లాడి యావత్ కాంగ్రెస్ నాయకులంతా దేవేందర్ అన్న, దేవుడు అన్న కావచ్చు, ముప్పడి గోపాల్ అన్న కావచ్చు, ఆనంద్ బాబు అన్న గారు కావచ్చు, శాంసన్ అన్న, ఇక్కడ రవీందర్ అన్న, మన రాజేష్ యాదవ్ గారు, జమీల్ భాయ్, అందరూ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అన్న ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటుండ్రు ఇది విలీనం జరగాలని. ఇప్పుడు విలీనంకి సరైన సమయం, ఎందుకంటే నిన్న కాకుండా మొన్న మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తామని. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రావడం, దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు మళ్ళీ 1 year అని చెప్తారు. 1 year లో కూడా వాళ్ళకి టెక్నికల్గా ఏమంటారంటే ఈ సంవత్సరం దాకా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది, ఈ మధ్యలో ఎవరైనా ఏమైనా మార్పులు చేర్పులు అయితే మళ్ళీ ఇది రద్దు అవుతుందని చెప్తారు. కానీ ఇది గత 6 సార్లు నుంచి రద్దు కాదు, ఇప్పుడు 7వ సారి రద్దు అవుతుందా, మళ్ళీ ఇది రద్దు అవుతుందో లేదో ఇక ఇప్పటికే లేట్ అయింది. స్థానిక సంస్థ ఎలక్షన్లు లేక వాళ్ళ ఆంక్షలతో అనేక ఇబ్బంది. కాబట్టి ఏక్ మార్గ సబ్తు కూడా అన్నట్టు ఒకటే ఒక మార్గం, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే సర్వరోగ నివారణ అవుతుందని భావించి దీనికి అందరం ఏకమై ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతాం. ఒక్కో రోజు అంటే అలా ఒక రోజు పెట్టుకుగా మర్చిపోతా అని. ఇది నేను శ్రీ గణేషే కాదు, ఎమ్మెల్యేనే కాదు, యావత్ కంటోన్మెంట్ ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవుతారు. అందరు కోరుకున్న వాళ్ళు ముందుకు వస్తారు. ఈ రోజు చూసారు కదా, ఇంతమంది వచ్చారు. ఇది రోజు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా, తగ్గేది కాదు. అందరూ పొద్దుటి నుంచి ఈ 3 రోజుల నుంచి అందరూ ఫోన్లు చేసి మద్దతు ఇవ్వడం, మీరు మా కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని ఆలోచనతో ఈ నిరాహార దీక్ష చేపట్టడం చాలా సంతోషకరమని అనేక మంది చెప్తారు. ఈ యొక్క విలీనం అయితే మనకు 3.5% ట్యాక్స్ తక్కువైతుంది, మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్లు అవుతాయి, బ్రహ్మాండంగా నిధులు వస్తుంది. నిధులు ఎలా వస్తాయని ఎవరైనా తుమ్ములకు అడిగితే వాళ్ళకి మీ ద్వారా సమాధానం ఏంటంటే, ఇక్కడ డిఫెన్స్ ద్వారా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు ఉంది, మనకి ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ 1200 కోట్లు ఇస్తలేరు, డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్రత్యేక నిధులు ఇస్తలేదు. అదే కార్పొరేషన్ లా మారితే కార్పొరేషన్ నిధులు ఉంటాయి, నా ఎమ్మెల్యే నిధులు ఉంటాయి. ఒకవేళ ఫైటర్ ఈటెల రాజేందర్ గారు ఏమైనా తీసుకొస్తే ఆ నిధులు ఉంటాయి. కాబట్టి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ మా రెండే కాకుండా ఈ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఏ కార్పొరేషన్ కావచ్చు, ఏ బోర్డు అయినా కావచ్చు,
బోర్డు మెంబర్ సత్తా సామర్థ్యంతో ఆ ఒక బోర్డు లిమిట్స్ ఉన్న వార్డు డెవలప్మెంట్ అవుతుంది. అదే మాదిరిగా కార్పొరేషన్ అయితే ఒక ఎమ్మెల్యే బాగా ఎఫిషియెంట్ గా పనిచేస్తే ఆ కార్పొరేషన్ నుంచి హైయెస్ట్ నిధులు మన కంటోన్మెంట్ నియోజకవర్గం తెచ్చుకుంటే ఎంతో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వరు, మనని వేరే దగ్గర తీసుకొని ఇస్తారు. కాబట్టి ఈ మనకు డబ్బులు కావాలి, డెవలప్మెంట్ జరగాలంటే ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను మీ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. చుట్టుముట్టు కాన్స్టిట్యున్సీలో గ్రేవ్యార్డ్లు పార్కులు లేకున్నాయి, మంచి పార్కులు ఉన్నాయి. కాలనీ పార్కులు కావచ్చు, వేరే వేరే కాలనీ అసోసియేషన్ పార్కులు ఉన్నాయి. ఈ పార్కులతో పాటు మంచి మంచి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, మంచి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, మంచి త్రాగునీళ్ళు పైప్ లైన్ల ద్వారా మనకు మంచి నీళ్లు సరఫరా అవుతుంది. ఇక్కడ అన్ని విషయంలో ఇబ్బంది. మీరు ఎన్నో రోజుల నుంచి ఎమ్మెల్యే గారి నుంచి పోరాడితే ఇప్పటిదాకా అదే కొనసాగుతుంది. కాబట్టి ఇది ఇప్పటికీ అంతం కాకుంటే ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు వెనుకబడ్డాం. అప్పుడు మనం అందరం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కంటోన్మెంట్ ప్రజలు కూడా బాగుపడతారని. కానీ కంటోన్మెంట్ ప్రజలు ఎక్కడ బాగుపడ్డారంటే ఆ బీఆర్ఎస్ పెద్దలే తప్పితే ఇక్కడ ఎవరికి మేలు కాలే. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం విలీనం కావాలి, మా కంటోన్మెంట్ కూడా డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలి. నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రమాణం చేస్తున్న డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసే బాధ్యత శ్రీ గణేష్ తీసుకుంటున్నాడు. అదే మాదిరిగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక పక్క నేను డిఫెన్స్ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేపిస్తా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈటల రాజేందర్ గారిది కూడా సమానము కూడా బాధ్యతనే. కాబట్టి వారు కూడా ఏవియేషన్ ల్యాండ్ ని ఫ్రీ హోల్డ్ చేయాలి. ఈ అన్నానగర్ నుంచి రసూల్పుర ఇవన్నీ ఉన్న ఏరియాలంతా శ్రీలంక బస్తీ కావచ్చు, ఈ ఏరియాలన్నీ ఏవియేషన్ ల్యాండ్స్ కాబట్టి వారు కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మనకు 3.5% ట్యాక్సులు మిగులుతాయి, నిధులు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తుంది. మంచిగా పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారని లీడర్లు కూడా మా అక్కలకి, మా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఫోన్ చేసంగానే పలకరిస్తారు, ఫోన్ చేసంగానే పనిచేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లేదని ఇప్పుడు మా వేదిక మీద ఉన్నా కూడా కొంతమంది నిరాశకు గురై ఎలక్షన్ లేకుండా ఏం పని చేయాలి 8 సంవత్సరాలు ఒక ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఇవి ఎలక్షన్ వ్యవస్థ రావాలంటే మాకు బోర్డు ఎలక్షన్ కాదు, కార్పొరేషన్ ఎలక్షన్ కావాలి. కార్పొరేషన్ ఎలక్షన్ రావాలంటే విలీనం కావాలి. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఇంత మేము ఫాస్టెస్ట్ గా ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు 3-4 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో. అదే మాదిరిగా మన ఎలక్షన్లు కూడా దాంతో పాటు కావాలనేదే ఈ యొక్క దీక్షకు ముఖ్య కారణం. ఈటల రాజేందర్ గారు మీరు ఫైటర్ కాబట్టి ఢిల్లీలో బాగా ఫైట్ చేసి, మీ పర్సనల్ కి ఫైట్ చేయకండి, కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని ఫైట్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి నామినేటెడ్ మెంబర్ ఇచ్చి నచ్చని వాళ్ళని పేరు తీసేసి మళ్ళీ కొత్త గెజిట్లు ఇచ్చేది బంద్ చేసి మీకు కష్టకాలంగా మీకు హుజురాబాద్ లో కావచ్చు ఇంకా వేరే దగ్గర 2 దగ్గర ఆయన ఓడిపోయిండు. ఆ ఓడిపోయినా కూడా ఈ మల్కాజీ పార్లమెంటు లో ఉన్న వాళ్ళు మీకు పునర్జీవనం ఇచ్చారు రాజకీయంగా. ముఖ్యంగా మా ప్రాంతం నుంచి మీకు సుమారు 65,000 ఓట్లు ఇచ్చారు. మీరు కృతజ్ఞతగా దయచేసి మా ప్రజలు కూడా బాగుండాలని ఈ గెజిట్ సిస్టాలు, ఈ నామినేటెడ్ సిస్టాలు రద్దు చేసి ఈ కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలని మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజల ద్వారా వారిని కోరుతున్నా. ఏమాత్రం బాధ్యత ఉన్నా తక్షణమే స్పందించి తక్షణమే ఆ గెజిట్లను ఆపి ఢిల్లీలో పోయి మాలక ధర్నాలో దీక్షలు చేసి తీసుకురావాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుండాలంటే పార్టీల కన్నా ముఖ్యం ప్రజలే ముఖ్యం. కాబట్టి వారికి పార్టీల కన్నా ప్రజలే ముఖ్యం అంటే వారు ఇంత ఫైటర్ సత్తా సామర్థ్యం ముందు అపారమైన అనుభవం నేను చెప్తున్నారు. కానీ వారి అనుభవాలన్నీ ఢిల్లీలో చూపించాలని మీ ద్వారా వారిని మనవి చేస్తున్నాను.